రవలి ఓ రవలి ఏంది గా బుచ్చిగానోళ్ళ పిల్లి కిడ్నాప్ చేసినా గానే పైసలు ఇస్తా అన్నాడు తెచ్చిచ్చిండా? నేను అప్పుడే చెప్పిన పైసలు ఇచ్చినాక కిడ్నాప్ చేద్దామని. నా మాట విన్నావా నువ్వు? అంటే ఇయ్యలేదానే? ఇయ్యలే. నీ అవ్వ ఆడు పైసలు తెచ్చి ఇవ్వకపోతే నువ్వు ఊకుంటాడానే? 10 ఎలుకలు తీసి అని ఇంట్లో వారెత్తా అవిటి బాధ భరించలేక దెబ్బకు పైసలు తీసుకొచ్చి ఇస్తాడు. సరే కానీ ఇయ్యలే, ఎవరింట్లో వాడదాం? చిట్టీలు వస్తున్నాయి, యాదికున్నదా? నీ అవ్వ యాదికి మా ఉన్నదే, కానీ ఊర్లో అన్ని సీసీ కెమెరాలు పెట్టిరు. సీమ చిట్టుకు అన్న దొరకటట్టున్నాం. మగ పుట్టుబడి పుట్టి ఇక సీసీ కెమెరాలకు భయపడతావా? ఆటని ఎత్తుకొస్తే అయిపోతుంది కదా. నీ అవ్వ సీసీ కెమెరాలు ఎత్తుకరమ్మంటావు, అవి ఇప్పుతంటే నేను అలా రికార్డు గానే. ఓ తెలియదా కూడా, దొంగతనం చేసే ముందు కెమెరాల మీద గుడ్డ కప్తే అయిపోయే, నువ్వెందుకు కనబడతావు? వామ్మో 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 వామ్మో, నీది మాస్టర్ మైండే. నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదు, పెద్ద పెద్ద మాఫియాల్లో ఉండే. ఆ మాఫియాలు నా కింద తూపియాలే గాని ఇక మొండి కాని మొలతాడు సంగతి ఏమైంది? నువ్వు అన్నట్టు అని మొలతాడు ఎండిదేనే, ఎంత చెప్పినా తెగుతలేదు. 10 టాకులేసిండే, నా చెయ్యి తెగుతుంది కానీ అది అయితే చెత్తలేదు. మంచి మంచి బంగారు తాళ్ళే తెంపి పడేసినాం. ఇక మొండి కాని మొలతాడు లెక్కన కుంచి పడితే అయిపోయే. గుంజుతే అని నడుము మూసేస్తుందని గుంజలేదే. అయితేమే గాని మన బంగారం అంతా ఏడ దాచినవే? ఇంకేడ దాతా ప్రింట్ గాని పేరు ఎట్లా దాచిన? ఆడంత బయలు పోతాడు కాదే, అందుకే ఆడ దాచిన. ఎందుకు? ఆ ప్రింట్ గాని పేరు ఎట్లా ఎవరు చేయి పెట్టరే, అందుకే ఆమె దాచి పెట్టి వచ్చినాయిగా. అబ్బా మళ్ళా నీది మాస్టర్ మైండ్ పోవే. నీ అవ్వ గుండెన గుచ్చినావు. నేను ఏది మాట్లాడినా నీ గుండెలకు వచ్చినట్టే ఉంటది గాని ఇంకా సీసీ కెమెరాల సంగతి ఏదో చూడుపో. సరే పోయేస్తా గానీ నీ వచ్చేసరికి ఎల్లిపాయ కారం 100 పెట్టే. రోజు వెళ్ళిపోయి కారంతో తింటే మన్నదా? అవత్తా తోలుతావా తోలవా నీ బిడ్డను? ఏడికవ్వా తోలేది? ఎన్ని రోజులాయే, ఓ ఉడుకోలేదు పలుకోలేదు. ఎప్పుడు నీ ఇంటికానేనే ఇక ఉలికెట్లు ఉడుకుతుంది, పలికెట్లు పలుకుతుంది. నీ అక్క ఎప్పుడు వచ్చినా సెంటర్ జైలుకి వచ్చినట్టు అవుతుంది నా బతుకు. అంటే అత్తగారిల్లు నీకు సెంటర్ జైలు లెక్క అనిపిస్తున్నా? అది మరి లేకుంటే ఏందావా, ఎప్పుడు వచ్చినా ఓ రోకల్ బండి లెక్కించినట్టు మాట్లాడబడుతుంది. అవో మడలకేం తక్కువ లేదు, పిడుగులు పడ్డట్టే. ఓ రూపాయి పని సాత కాదు గాని. రూపాయి పని సాతగా అంటాను అత్త. నీ బిడ్డ ఏమైనా పని చేస్తుందా చెప్పు? ఆడి ఓరి అదేం పని చేస్తుంది? పెళ్ళని చేస్తే మొగడు కూర్చొని తింటారు ఎక్కడన్నా? అది చేసి పెడతా అంటే నేను కందగడ్డోళ్ళు ఊరుతానా. ఇంకా రామకోళ్ళ కోడలు చూడుకో, గుత్త పట్టి పనికి ఎట్లా పోతాందో. పోరిని చూస్తా అంటే పానం ఆయి అంటాంది. అంటే నా బిడ్డ కైకిలు పోవన్నా? ఇంతకు నీ బిడ్డ ఏడున్నది? నా బిడ్డ పత్తేరైంది ఆటోల. ఆగా చూడు, అత్తగారింటి కాడ కైకిలు వద్దు, అవ్వగారింటి కాడ కైకిలు కావాలి. అదే మా ఊళ్ళే ఆటోలు లేవు, కైకిలు లేవా? ఒక్కొక్కడు 20 మందిని ఎక్కించుకపోతాడు ఎరికేనా? అంటే అట్టి ఉండి ఏం చేయాలని పోయింది. నువ్వు అట్టిగెట్లు ఉంచుతావు గాని ఇక నువ్వు నీ బిడ్డను తోలవు గాని ఇక నాను నెక్లెస్ దేపో. ఏంది నాను నెక్లెసా? ఎందుకు? మా పెంటిగాని లగ్గ ఉన్నది, పెట్టుకపోవాలి. మొగలు గీ నెక్లెస్ పెట్టుకుంటారు ఎక్కడన్నా కదా? తేపోనాడు బ్యాంకులో పెట్టాలి. ఏంది బ్యాంకులో పెడతావా? నేను ఇయ్యా, నా బిడ్డ చిన్నాడే వెత్తైపో. సరే ఆ నెక్లెస్ ఎట్టెట్ట రాదో నేను చూస్తాపో. మా చూసిన మామిడికాయ తక్కువ నెక్లెస్ కావాలడా? నెక్లెస్ నీ అవ్వ ఊళ్ళే దొంగతనం చేద్దామంటే ఈ సీసీ కెమెరాలు మోపు చేసిర్రు. ఏ గల్లీకి పోదామన్నా భయం అవుతుంది. ఎట్లా? నీ అవ్వ ఈ సీసీ కెమెరాలు దొంగతనం చేసే బదులు చౌరస్తా కాడికి వెళ్ళిననుకో మస్తు కెమెరాలు ఉంటాయి. ఒక్కటేసారి దాని మీద లుంగి కప్పి మొత్తం ఎత్తుకత్తా సగవానికంటే ఎక్కువ దొంగతనం చేసినట్టు అవుతుంది. అవ్వ ఇప్పుడు ఎట్లా? చౌరస్తా అంటే ఇప్పుడు బాగా మంది ఉంటారు. ఇప్పుడు అద్దు చీకటి పడ్డాకనే పోతా నైట్ 12 వరకు. ఈ సిద్ధ చెట్లకు గోడలలో పెడతారు కదా, ఆడగిట్లు ఒక 4-5 ఉంటే వేసుకొని వస్తా పోతా. నీ అక్క ఈ సింత గిట్ల కట్టిది ఏంది కెమెరాలు? ఈ గోడలలో పెట్టిరా? ఏ అన్ని ముళ్ళ కంపలే ఉన్నాయి, గల్ల లేవు.
కట్టిదైంది. నీ అక్క మా అత్తనా అట్లా ఆగు. అరే నా పెళ్ళాను అప్తలేదు, నా నెక్లెస్ ఇస్తలేదు. ఓ రమేష్ ఇక రారా. ఏమిరా వారి ఏమో నెక్లెస్ పెళ్ళమంటావు? ఏం లేదే, మా అత్తముండే ఏవట్టి నాకు ఈ కట్టాలు తప్పేటట్లేవు. మీ అత్తమ్మ ఉండనా? ఆ అరే నా పెళ్ళాని తోలది, పిల్లలు కావాలంటది. నెక్లెస్ ఎత్తా బ్యాంకులో పెట్టుకుంటా అంటే ఓ మానానియది. ఈ పర్సన్ పిల్ల మునవయ్య. అవ్వ నెక్లెస్ అట, నా సిటీలు అన్ని వెళ్ళిపోతాయి. అరే మీ అత్త దగ్గర నెక్లెస్ ఇప్పిస్తే నాకెంత ఇస్తావురా? గా పని చేయే, పొద్దుగా జాముల నిన్ను కళ్ళుకు తీసుకోవతా గాని. ఏంది మీ అత్త దగ్గర నీకు నెక్లెస్ ఇప్పిస్తే నన్ను పొద్దుకు జాములా కళ్ళుకు తీసుకపోతావురా భవిష్యత్కే? అందుకేరా మీ అత్త నీ పెళ్ళాన్ని తోలుతలేదు. మరి ఏం కావాలో చెప్పే. ఆ ముచ్చట ఇంటికి పోయినాక నా పెళ్ళని చెప్తాది కానీ పోదాం పారా. నీ అక్క అందరి మొగుల తాళ చేతులు పిల్లల చేతుల్లో ఉన్నాయి కానీ నీ అవ్వ మంచి మంచి వాళ్ళు నిలబడ్డారు, మనం ఎంతరా? దా రవలి, ఓ రవలి బయటికి రావే, గిరాకీ పట్టుకొచ్చినా. ఏంది గిరాక? ఏ గిరాకీ కాదురా, రమేష్ గారు దొరికితే పట్టుకొచ్చినా అంటారా. రావే. ఈ బక్కన్ దగ్గర ఏముందని పట్టుకొచ్చినావు? చూస్తే పక్కగానే కనబడతారు కానీ ఆ అత్తగారి దగ్గర మాల్ మంచిగానే ఉన్నదే. తగ్గటంలా ఎవడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అయ్యో తమ్మి నువ్వేనా? కళ్ళు మబ్బులు పడి పైర్లు కమ్మినాయి. అయినా నువ్వేందుకు ఇంత బక్క పడ్డావు? ఏం చెప్పాలక్క, లగ్గం చేసుకున్న కానుంచి ఏనాడు తృప్తి లేదు నా పెళ్ళంతోని. మా అత్తముండే ఏవట్టి. అదే ఏమైంది తమ్మి? లగ్గం అయినాక అప్పు సప్పు చేసి నాను నెక్లెస్ చేపించిన, నా పెళ్ళం అందరిలో మంచిగా ఉండాలని. మరి ఇప్పుడు ఎట్లుంది? మంచిగానే ఉన్నది దాని అవ్వగారి ఇంటికాడ, అప్పులో లేవు మా ఇంటికాడ. అయ్యో పాపం. మరి నెక్లెస్ అన్ని ఇయ్యత్తా బ్యాంకులో కుదబెట్టి అప్పులన్నా కట్టుకుంటా అంటే అట్లియ్యది. అంటే ఇప్పుడు ఆ నెక్లెస్ నీకు కావాలి అంతే కదా తమ్మి? గంతే అక్క, గంతే. ఈ బాంచన్ గంతే. అవు శంకరి ఒకసారి పక్కకు రా. ఏంటి చెప్పే? మనం ఈ నెల వచ్చే నెల చిట్ ఎంత కట్టాలి? 30,000. 30,000 కాదు 35,000 అడుగుదాం. అబ్బా ఇది మళ్ళా మాస్టర్ బ్యాండేనే. ఇక తమ్మి అన్ని కలిపి 35,000 తెలిసినవి కాబట్టి మాపి ఎత్తాను. 30,000 కాదక్క, 40,000 అని ఇస్తా. మీరు ఎడి చేసి ఆ నెక్లెస్ కొట్టేసిన వాళ్ళు కావాలి, అది కూడా నా పెళ్ళం లేనప్పుడు. అరే రమేష్ గా నువ్వు యుద్ధానికి సిద్ధమై ఉండురా. బల్లెరు పార్సల్ పట్టుకొని మేము వస్తాం. ఏదైనా బాహుబలి మా అత్త ఏమన్నా దేవసేన? నేను మాటలలో పెడతా, మీరు పోయి ఇంట్లో దొర్రు గంతే. బల్లాలు బరిసెలు పట్టుకొని వస్తారట. మరి నడుమని పెళ్ళమంత ఎట్లా? అది గుత్తపత్తి 20 వచ్చేవరకు 6 అవుతుంది పారి. సరే అట్లా తలిపేసేస్తా. చక్క వానచ్చేటట్టున్నదా? అగో అదే మా అత్తగారి ఇల్లు. ఇంకెంతసేపు చూస్తారు? సొర్రు దాన్న. దొంగలు 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 కొడుకు దొంగలు దొంగలు
అరే రమేష్ గా దొంగతనం చేస్తావుదా అని తీసుకొచ్చి తలుపులేసి మమ్మల్ని దొంగ చేసి కట్టేసినావు గారా, ఇదేమన్నా పద్ధతేనారా? ఈ ఊళ్ళే దొంగలు ఇద్దరే ఉండాలి, అది మేమే అయి ఉండాలి. మరి పెళ్ళాము నక్లేసు అత్త పంపుతుంది అంటే కదా బక్కోడా. అది మా మాస్టర్ ప్లాన్. అరే రమేష్ గా వాళ్ళు దొరికేదాకా నేను అత్త నువ్వు అల్లుడు, ఏమంటావురా? సరే అత్త, మరి నీ బిడ్డేది? అరే కథల పడ్డావనుకో కత్తి కత్తి పెడతా. సరే అత్త. అయినా నాకు బిడ్డే లేదు, ఈ నా అల్లుడే కాదు. అరే మీరు గిస్తుంటే ప్లాన్ చేస్తారనే మేము కూడా ప్లాన్ తోటి వచ్చినవరా. కమాన్ ఎవ్రీబడి, జయజమ్మా మాయమ్మ, జయజమ్మా మాయమ్మ, జయజమ్మా మాయమ్మ నువ్వు రామ్మా. అక్కా జయజమ్మ కట్లిప్పు, మా కట్లిప్పు. జయజమ్మ మెల్లంగా చెయ్యి ఉరుసుకపోతుంది. నువ్వు వాళ్ళ దగ్గర కావాలి కాయి. ఇగో నేను లోపలి పోయి దోసుకత్తా. అవే జయజమ్మ దోసుకొచ్చాడు వారే. అరే అది గన్నేనా చూర్రా. అట్లాగే నాకే భయం అయి పాడైతుందంటే. అయ్యో అక్క, ఇది తుపాకీ కాదే, రోకల్ బండ, రోకల్ బండ. నీ బతుకుల మన్ను మొగ పుట్టుగా ఉట్టికి రోకల్ బండకు భయపడతావురా నిన్ను. అబ్బో అయ్యో అబ్బో అబ్బా అదే అక్క కొట్టకే. అబ్బో అయ్యా అబ్బా అబ్బా అబ్బో అబ్బా 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 అబ్బా. రోకల్ బండ తెచ్చి తుపాకని చెప్పి ఇల్లంతా దొక్కపోయారు కాదా అక్క? అబ్బా అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ తెలుగు టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో రోజు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.